హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎక్కిన తర్వాత మరి వారికి ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు యాడ్ అయినాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, కొత్త వారికి అంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్ వస్తున్నాయా లేదా మరి అది ఎలా చెక్ చేసుకోవాలి. కొందరికి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు నెంబర్స్ వస్తున్నాయి, దాని ద్వారా మనకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. అయితే కొందరికి రేషన్ కార్డు వచ్చినా కూడా కొత్త రేషన్ కార్డు వచ్చినా కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్స్ అనేది రావడం లేదు. సో వాళ్ళకి కొంత లేట్గానైతే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో ఆ ప్రాసెస్ అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళకి కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్స్ అయితే యాడ్ అవుతాయి. అయితే అంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు ఉండి పిల్లల పేర్లు ఎక్కించడం తొలగించడం ఇట్లాంటివి జరిగినాయి కదా. మరి ఫుల్గా మరి కొత్తగా పేర్లు ఎక్కిస్తే అవి కనిపిస్తున్నాయో ఎట్లా చెక్ చేసుకోవాలి, కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు వచ్చినాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో నేను చెప్తాను. ఇట్లాంటి రెగ్యులర్గా మనం వీడియోస్ మీ కొరకు అందిస్తుంటాను కాబట్టి మన ఛానల్ని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ అండ్ లేటెస్ట్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీకు అందిస్తూనే ఉంటాను. మరి రండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో మీ పిల్లల పేర్లు ఎక్కినాయా లేదా కొత్తగా రేషన్ కార్డులు మీరు అప్లై చేసుకుంటే అది వచ్చిందా లేదా ఆరోగ్యశ్రీ కార్డులో మీ నేమ్స్ కనబడుతున్నా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. వచ్చేసినాక ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హోమ్ అని, అబౌట్ అని, డాక్యుమెంట్ అని, హాస్పిటల్ అని, నోటిఫికేషన్ అని చాలా ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్స్ అని కనబడుతున్నాయి కదా, ఈ హాస్పిటల్ క్లిక్ చేస్తే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇదిగోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అని కనబడుతున్నాయి. ఇక్కడ సెర్చ్ బై లొకాలిటీ, స్పెషాలిటీ అంటే మన స్పెషాలిటీ అంటే దంత వైద్యశాలన, గైనిక, లేకపోతే చిల్డ్రన్, ఆ స్పెషాలిటీ ఎట్లా అంటే అట్లా. మన లొకాలిటీ అని క్లిక్ చేస్తే కనుక ఏ డిస్టిక్కి సంబంధించి ఇట్లా హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు, ఏ కాలేజ్ అంటే ఏ హాస్పిటళ్ళల్లో మీకు వస్తున్నాయి అనేది ఇదిగోండి ఇట్లా లిస్ట్ మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడికి పోయి మనం ఆరోగ్యశ్రీ సేవలు అయితే పొందవచ్చు. సరే, ఇప్పుడు మన రేషన్ కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ కార్డు సెర్చ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ అని ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఓకేనా? సో ఈ విధంగా చెక్ చేసుకోండి.